స్పష్టమైతుంది. ఓకే, నన్ను చెప్తున్నాను. हरिष्टमान वर्तमान प्रत्यष्टमान सूचक आगामी सर्वारिष्ट ग्रहध्यायामि ध्यानमुपयामि आवाहयामि आवाहनमुपयामि पादयोः आगतस्मिन् जुटू उंडंడి पादयोः पादमुपयामि हस्तयोर्घ्यमुपयामि आजमनमुपयामि उपचारकृष्णानो श्री राम हरि ओम श्री गुरुभ्यो नमः. ओम శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. ఈరోజు షిరిడి సాయి దత్తక్షేత్రము దక్షిణ షిరిడిలో అతి వైభవోపేతంగా 19వ సంవత్సరపు శ్రీరామనవమి ఉత్సవాలు 3 రోజుల కార్యక్రమాలు రాముల వారి అనుగ్రహంతో జరపబడినాయి. 25వ తారీఖు సప్తమి రోజు చక్కగా పసుపు దంపే కార్యక్రమము, ఆ తర్వాత 26వ తారీఖు మనకు గురువారము మంగళ స్నానాలు, తర్వాత భోజనాలు, ఆ తదనంతరం ఈరోజు శ్రీరామనవమి శుక్రవారము ఎనలేని జనము కిక్కిరిసిగా వచ్చి రాముల వారి ఆశీస్సులు అందుకొని ఈ యొక్క దేశములోనే ఇంత చక్కగా జరుగుతుందా, ఈ మారుమూల ప్రదేశములో కూడా జనులు ఇంతమంది వచ్చి రాముల వారి ఆశీస్సులు అందుకోవడానికి వచ్చారనే ఒక సత్సంకల్పముతో చేసిన పని అత్యద్భుతంగా ఈ కళ్యాణ మహోత్సవం జరిగినందుకు చాలా చాలా అందరూ ప్రజలు ఆనందంగా ఉన్నారు. అదే కాకుండా ఎంతో రుచికరమైన వంటలతో మహా నైవేద్యంతో రాముల వారికి అన్ని రకరకాల తీపి పదార్థాలు, ఎన్నో రకాల పిండి వంటలతో స్వామికి సేవ చేసుకునే మహద్భాగ్యము మాకందరికీ జరిగింది. అన్ని చోట్ల కన్నా ఇక్కడ బాగా జరిగిందని మా యొక్క ఆలోచన. రాముల వారు ఎక్కడున్నా బాగానే జరిపించుకుంటారు, కానీ వాళ్ళ అనుగ్రహంతో
ఆనందముతో మా దగ్గర బాగా జరిగింది అనే ప్రతి ఒక్కరికి ఒక భావన ఉంటుంది. మళ్ళీ రాముల వారితో పాటు వాళ్ళని చూడ్డానికి యొక్క మంచి విశేషమైన కార్యక్రమం చూడడానికి హనుమంతుల వారు కూడా ఒక రూపంలో వచ్చి ఇక్కడ భోజనం చేసి పోయినట్టు అనిపించింది. అంటే మేమందరము కూడా ఇక్కడ చక్కగా కళ్యాణం చేసుకుంటున్న సమయంలో హనుమంతుడి రూపంలో కిటికీలో నుంచి ఒక కోతి రావడము ఎవరు గమనించలేదు. పూజ చేస్తున్న మేము మాత్రం చూసాము. అది చక్కగా కిటికీలో కూర్చొని కళ్యాణం చూసి వెళ్ళడము ఇది ఒక గొప్ప విశేషం. సాయినాథాయ నమ. ఫిర్యాజిగూడలో ఓకే శ్రీరాముని కళ్యాణం అనేది ఒక అద్భుతమైనది యాక్చువల్గా. ఎందుకంటే ఇది 19th ఇయర్ మేము చేస్తున్నాం. 19th ఇయర్ అంటే ప్రతి సంవత్సరం చేసేది, ప్రతి సంవత్సరం ఒక రకంగా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడి నుంచో పబ్లిక్ వస్తారు, ఎక్కడి నుంచో వస్తారు. మార్నింగ్ మేము స్టార్ట్ చేసేంత వరకు ఎవరు పబ్లిక్ ఉండదు అనుకుంటాం యాక్చువల్లీ. ఆ తర్వాత విపరీతంగా కళ్యాణం అయినంత వరకు చెమట పట్టినా, ఎండ వచ్చినా, ఏం వచ్చినా కూడా ఆ కళ్యాణం వినడానికి, కళ్యాణం చూడడానికి ప్రతి ఒక్కరు సైలెంట్గా కూర్చుంటారు, చూస్తూ ఉంటారు ఎలా నడుస్తుంది ఏంటి, మనం ఇది చూస్తే మనకి ఎంత పుణ్యం వస్తుందా అని చెప్పి కుటుంబంతో అందరు కలిసి కూర్చొని ఒక కళ్యాణం తిలకిస్తుంటే చేసే వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత